హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ మనలో ఉండడు. నువ్వు చేసే ప్రతి పాపం దేవుణ్ణి బాధ పెడుతుంది. మనుషులు ఎవరు చూడకపోయినా సరే నీ ఆలోచనల్లో నువ్వు చేసే పాపం దేవునికి కనబడుతుంది. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మన పాపాలు పూర్తిగా ఒప్పుకోవాలి. నీకు చాలా పాపాలు గుర్తురావు, గుర్తుండవు. దేవుడట మన పాపాలన్నీ మనం గుర్తు చేస్తే ఒకేసారి అమాంతంగా ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతామంట. మనం తట్టుకోలేమంట మన పాపాలను మనమే. ఇంత నీచున్నా, ఇంత దుర్మార్గున్నా, ఇంత దరిద్రున్నా, ఇంత దౌర్భాగ్యున్నా అని నువ్వు తట్టుకోలేవు నువ్వు. అందుకే దేవుడు కొంచెం నీకు జ్ఞాపకం చేస్తాడు. మన పాపాల్లో సగం పాపాలు ఆయన మచ్చే పోయాడంట. నీ మనస్సాక్షిని గుచ్చే తప్పు ఒప్పుకోవటం నేర్చుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది, ఒకటొకటి క్లియర్ అవుతాయి. తండ్రి, నీకు విరోధంగాను పరలోకానికి విరోధంగాను పాపం చేశాను. నీ కుమారుని అనిపించుకుంటూ నేను యోగ్యుడిని కాదు. ప్రభు దగ్గరికి వచ్చేవాడు తగ్గింపుతో వస్తే, పశ్చాత్తాపంతో వస్తే, పాపములు ఒప్పుకుంటూ వస్తే ఒక క్రొత్త జీవితం మనకు వస్తుందండి. చాలాసార్లు మనం ఇలా వస్తున్నాం పోతున్నామే కానీ క్రొత్త జీవితాన్ని సంపాదించుకోవటం లేదు. ఆ తప్పిపోయిన కుమారుడు అంతగా ఒప్పుకుంటున్నా ఏ కండిషన్లు పెట్టలేదు నాయన. ఒరే, ఇంటికి తీసుకెళ్తారు కానీ ఈసారి నా మాట వింటావా, ఇంకెప్పుడు వెళ్ళనంటావా, బాండ్లో సంతకం చేయి అంటే బాండ్ రాయించుకుంటారు. చూడండి, తండ్రి దగ్గర నిబంధనలు లేవు, ఆజ్ఞలు లేవు, క్రమశిక్షణ లేదు, కట్టుబాటు లేదు. ప్రేమలో ఇవేమి లేవు. అందుకే మనకు చులకనైపోయింది. ప్రేమ విలువైనది, ఎంత విలువైనదో మనం గుర్తించలేకపోతున్నాం. ఊరకే మమ్మల్ని క్షమిస్తున్నాడు ఆయన. ఊరకే నువ్వు ఎంత బాధ పెట్టావో, ఎన్నిసార్లు అవమానపరిచావో, ఎంత తిరగబడ్డావో, ఎంతగా నువ్వు పాడు చేసుకున్నావో, కానీ ప్రభువాని పరిగెడితే ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఏ కండిషన్లు పెట్టకుండా నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇంత గొప్ప యేసయ్య ఇంకెక్కడ లేడండి. ఇంత గొప్ప దేవుడు మరెవరూ లేరు. ఏ కండిషన్లు పెట్టకుండా కౌగిలించుకొని ఇంట్లోని తీసుకెళ్ళి ఏమన్నాడండి, తండ్రి దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీనికి చేతికి ఉంగరం పెట్టి, పాదములకు జోళ్ళు చెప్పులు తొడుగుంచుడి, కోవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదు. నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. అంతటా వారు, దేవుడికి కావాల్సింది ఏం కాదండి, నీవు తిరిగి వస్తే చాలు, తిరిగిరా. నీ సొంత ఆలోచనలో వెళ్ళిపోయావు, నీ సొంత ఉద్దేశాలతో వెళ్ళిపోయావు, నీ శరీరేచ్ఛలు తీర్చుకోవడానికే నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వేదో లోకంలో సంపాదించుకుందామనే ప్రయాసపడుతున్నావు. నీ పరలోకపు తండ్రి ప్రేమను గుర్తించలా. ప్రభు ఇచ్చిన అన్నీ తీసుకొని, ప్రభు ఇచ్చిన ఆరోగ్యం, ప్రభు ఇచ్చిన శరీరం, ప్రభు ఇచ్చిన జ్ఞానం, ప్రభు ఇచ్చిన గాత్రం, ప్రభు ఇచ్చిన అవయవాలన్నిటి తీసుకెళ్ళి పాపం కోసం వాడుతున్నారు మనుషులు. ఇవాళ వాడి 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 పాడు చేసుకొని చివరికి దిక్కువాలని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది అందమైన యువతలు, సినిమా యాక్టర్లు అయిన వాళ్ళు ఆ శరీరాన్ని అమ్ముకొని ఇవాళ చివరికి వీధుల్లో అడుక్కుంటున్నారని అక్కడక్కడ న్యూస్ వింటే నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఒకప్పుడు సూపర్ స్టార్ అని చెప్పిన వాళ్ళు ఆరోగ్యం పోయాక, అందం పోయాక, కట్టుగుడ్డలు కూడా లేక రోడ్ల మీద కూర్చొని అడుక్కునే స్థాయికో, ఆత్మహత్యలు చేసుకొని చచ్చే స్థాయికో వెళ్తున్నారంటే లోకంలో ఏముందని ఎతుకుతున్నాం? దేవుడిచ్చిన అందం, దేవుడిచ్చిన గాత్రం, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన జ్ఞానం ఎవరి కోసం వాడాలి చెప్పండి? మీకేమన్నా ఇచ్చాడా? ఇదో పెద్ద జబ్బు ఈ రోజులు. నాకేం ఇచ్చాడు? ఎన్నో ఇచ్చిన దేవా, విరిగి నలిగిన హృదయం నాకు, పశ్చాత్తాప హృదయం నాకు దయచేయి. ఏ ఒక్కరిని దేవుడు ఊరక చేయలేదండి. ప్రతి ఒక్కరికి దేవుడు దీవెనలు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఆయుష్ ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు వాటితోటి? నీ ఆరోగ్యంతో, నీ బలంతో, నీ జ్ఞానంతో, నీ డబ్బుతో, నీ కుటుంబంతో, నీ బిడ్డలతో, నీ చదువుతో దేవుని కొరకు ఏదైనా చేస్తున్నావా? పరమ తండ్రిని సంతోషపెట్టేది ఏమైనా చేస్తున్నావా? లేక నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఉన్నవన్నీ పోగొట్టుకొని ఇబ్బందుల్లో పడున్నావా? తిరిగిరా ఈ రోజున.
పశ్చాత్తాపంతో తిరిగి వస్తే పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, చేతికి ఉంగరం ఇచ్చాడు, కుమారత్వానికి గుర్తు, కాళ్ళకు జోడు తరిగాడు. ఇంటిలో సంతోషం కలిగింది. పరలోకమందు సంతోషం కలగాలంటే ఒక్క పాపి తన పాపం కోసం పశ్చాత్తాపడుతుంటే పరలోకం సంతోషిస్తుందని దేవుని వాక్యంలో చెప్పబడింది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. రకరకాల ఇబ్బందులతో, రకరకాల కరువులతో, రకరకాల బాధలతో, అనేకమైనటువంటి సమస్యలతో చిక్కుకొని ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చారయ్యా. నీ కౌగిల్లోనికి నీ బిడ్డలను చేర్చుకో నాయన. వారి గత పాపాలన్నీ క్షమించి క్రొత్త జీవితాలు దయచేయ్యా. నూతన హృదయం, నూతన మనసు ఇస్తానన్నావే. తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి, నా ప్రభు నాకు తోడున్నాడు, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రభు నా ఉద్యోగం విషయంలో సహాయం చేశాడు, నాకు రావలసిన డబ్బు విషయంలో సహాయం చేశాడు, నా ప్రభువుకు మర్ర పెడితే నా బ్రతుకుల అద్భుతాలు చూశానని సాక్ష్యాలు చెప్పేవారిగా చేయి తండ్రి. సాతాను కట్టులో ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ బాధతో, ఏ అవసరతతో దాని ఎదురుకు వచ్చున్నారో వాటన్నిటినీ నీవు విన్నావని, చూశావని, ఎరుగున్నావని, స్వస్థపరిచావని విశ్వసిస్తున్నాం. ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేసి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లుగా నీ ఆత్మను కుమ్మరించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.